రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న వారం రోజుల్లో పలు కీలక పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అధికారిక వ్యక్తిగత కార్యక్రమాలతో ఆయన షెడ్యూల్ బిజీగా ఉండనుంది. ముఖ్యమంత్రి రేపు సాయంత్రం జైపూర్కు బయలుదేరబోతున్నారు. అక్కడ ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ పర్యటన అనంతరం అక్కడి నుండి నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. ఫిబ్రవరి 20వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించబోతున్న ఏఐ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సాంకేతిక రంగ అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై జరగనున్న చర్చల్లో ఆయన పాల్గొని రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆలోచనలు పంచుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత పాలనకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ సమ్మిట్ ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, నెక్స్ట్ కమింగ్ వీక్ అంతా కూడా సీఎం చంద్రబాబు షెడ్యూల్ అంతా బిజీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ పూర్తి అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న వారం రోజులు పలు కీలక పర్యటనకు సిద్ధమవుతా ఉన్నారు. అధికారిక అలాగే వ్యక్తిగత కార్యక్రమాలతోటి ఆయన షెడ్యూల్ బిజీగా ఉండబోతోంది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైపూర్ కు వెళ్లబోతా ఉన్నారు. అక్కడ ఒక ఐఏఎస్ అధికారి వివాహ మహోత్సవానికి ఆయన హాజరు కాబోతా ఉన్నారు. ఆ వివాహ కార్యక్రమానికి హాజరై అక్కడ వధువరులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ పర్యటన తర్వాత అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకుంటారు. 20వ తేదీన దేశ రాజధానిలో నిర్వహిస్తున్నటువంటి ఏఐ సమ్మిట్ లో ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. సాంకేతిక రంగ అభివృద్ధి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మీద జరగబోతున్నటువంటి చర్చలో ముఖ్యమంత్రి పాల్గొని రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆలోచనలను పంచుకోబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమ్మిట్ ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అలాగే ఈ నెల 21వ తారీఖున ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా వినుకొండలో పర్యటించబోతా ఉన్నారు. అక్కడ నిర్వహించబోతున్నటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా అలాగే అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇక ఈ నెల 24వ తారీఖున ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రి వెళ్లబోతా ఉన్నారు. అక్కడ వెలుగొండ ప్రాజెక్టును స్వయంగా పరిశీలించి పనుల పురోగతి మీద కీలక సమీక్ష కూడా నిర్వహించబోతా ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టుల వేగవంతం, రైతులకు నీటి సరఫరా వంటి అంశాల మీద అధికారులతోటి ముఖ్యమంత్రి అక్కడ చర్చించబోతా ఉన్నారు. మొత్తంగా రాబోయే వారం రోజుల పాటు ముఖ్యమంత్రి వరుస పర్యటనలతోటి బిజీగా అయితే గడపబోతా ఉన్నారు. దేవి.